ప్రైజ్ దల దేవునికే మహిమ కలుగునుగాక. మీ అందరికీ యేసుక్రీస్తు ఘనమైన నామములో నా హృదయపూర్వకమైన వందనములు తెలియచేయుచున్నాను. ప్రియమైన క్రీస్తు బిడలారా, ఈరోజు వాక్య ధ్యానాంశము దేవుణ్ణి వెంబడించుట ఎలా, ఏ విధంగా యేసయ్యను వెంబడించాలి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనం. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవు గనుడవైన యేసయ్య, నీ పరిశుద్ధమైన బంగారు పాదాలకు వందనాలు, స్తోత్రాలు. పూజ్యనీయుడా పరమ తండ్రి, ఇచ్చిన వాక్య ధ్యానాంశాన్ని బట్టి నేను స్తుతిస్తూ కనపరుస్తున్నాను. అయ్యా, నీ వాక్యం ద్వారా వింటున్న మా అందరితో అర్థమయ్యే రీతిలో మాట్లాడి నీవే మహిమ ఘనత ప్రభావములు పొందుకొనమని యేసయ్య శక్తి కలిగిన నామంలో ప్రార్థించుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన క్రీస్తు బిడ్డలారా, ఈరోజు ఈ వాక్య ధ్యానాంశము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుగాక. దేవునిని ఏ విధంగా వెంబడించాలి, యేసయ్యను వెంబడించాలంటే ఏం చేయాలి అనేటువంటి ప్రశ్నలు మనలో చాలా మందికి రావచ్చు. కొంతమంది వెంబడిస్తున్నామని చెప్పుకుంటారు, కానీ యేసయ్యను వెంబడించే విషయంలో విఫలమైపోతూ ఉంటారు. మరికొంతమంది అసలు ఆ వెంబడించుట ఎలాగో తెలియకుండా వెంబడిస్తూ ఉంటారు. మరికొంతమంది యేసయ్య వెంబడించమని వెంట పడుతున్నా వెంబడించకుండా డ్రాప్ అయిపోయేటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే నా ప్రియమైన దేవుని బిడలారా, ఈ రోజున దేవుడు మనందరితో అంటున్న మాట, మీరు నన్ను వెంబడించండి, మీరు నన్ను వెంబడించండి. యేసయ్యను వెంబడించేటువంటి వాళ్ళందరూ కూడా యేసయ్య యొక్క శిష్యులే. యేసయ్యను వెంబడించేటువంటి ప్రతి ఒక్కరు ఆ రోజున 12 మంది శిష్యులు మాత్రమే కాదు, ఈ రోజున యేసయ్యను వెంబడించుచున్న వాళ్ళంతా ఆయన యొక్క శిష్యులే, ఆయన బిడ్డలే. అయితే వెంబడించుట అనే మాటకు నడవటం అని అర్థం చేసుకోవాలి. దేవుణ్ణి వెంబడించుట అని అంటే దేవునితో నడుచుట, దేవుని మార్గంలో నడవడం. ఇంకా చెప్పాలంటే దేవుని వెంబడించుట అంటే ఏమిటంటే దేవుని చిత్తానుసారముగా జీవించడం. అలాగే వెంబడించుట అని అంటే అనుసరించటం, అనుకరించటం అని కూడా మనం అర్థం చేసుకోవాలి. వెంబడించుట అంటే నడవటం, అనుసరించటం, అనుకరించటం. ఇక్కడ దేవుణ్ణి వెంబడించుట అని అంటే దేవునితో నడవడం, దేవునిని అనుసరించడం, దేవుణ్ణి అనుకరించడం. టోటల్గా దేవుని చిత్తానుసారమైన మార్గంలో జీవించడం దేవుణ్ణి వెంబడించడం అని అంటే. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్య భాగంలో రాయబడి ఉన్నది, యేసయ్య తన శిష్యులతో అంటున్నారు, మీరు నన్ను వెంబడించాలంటే మొదట మిమ్మల్ని మీరు ఉపేక్షించుకోవాలి, మీ సిలువను మీరు ఎత్తుకోవాలి, అప్పుడు నన్ను వెంబడించాలి అంటూ యేసయ్య తన శిష్యులతో మాట్లాడుతున్నారు. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి వెంబడించడం అనేది అంత సులువైనటువంటి పని కాదు. దేవునితో నడిచేటువంటి మార్గము సులభమైనది కానే కాదు, మానవులకు కష్టతరమైనది, మనుషులకు చాలా కష్టం. అయితే దేవుని సహాయముతో అది సాధ్యమే. అందుకనేగా బైబిల్లో ఉన్న భక్తులందరూ కూడా అల్పులే, పెద్ద గనులేమి కాదు. వారి స్థితి బాగుండో
వాళ్ళు జ్ఞానవంతులై ఉండో దేవుణ్ణి వెంబడించలేదు, కానీ వారు అల్పులైనప్పటికీ దేవుని మార్గంలో నడిచారు. అది ఎలా సాధ్యమైంది అనంటే వారి వలన కాదు, కానీ ఆయనను వారిని నడిపిస్తున్నటువంటి దేవదేవునికి సాధ్యం. అయితే నా ప్రియమైన దేవుని బిడలారా, దేవుణ్ణి వెంబడించాలంటే మనకు కష్టమే, కానీ దేవుని సహాయముతో ఆయన నడిపిస్తారు కాబట్టి అది సులభమే, సాధ్యమే. ఇంకా చెప్పాలి అంటే దేవుని చిత్తానుసారమైన మార్గంలో నడవటం అనేది ఆశీర్వాదకరమే. దేవునిని వెంబడించటం అన్నా, దేవునితో నడవటం అన్నా, దేవుని చిత్తానుసారంగా జీవించడం అని అంటే అది ఆశీర్వాదకరమే. దేవుని చిత్తానుసారమైన మార్గంలో ఆశీర్వాదాలే ఉంటాయి. అయితే దేవుని చిత్తానుసారమైన మార్గంలో మనం నడుస్తూ ఉన్నప్పుడు, దేవునిని వెంబడిస్తూ మనం నడుస్తూ ఉన్నప్పుడు మనకు ఖచ్చితంగా శ్రమలు రావచ్చు, అడ్డంకులు, ఆటుపోటులు, పోరాటాలు, సాతాను తంత్రాలు ఎదురవచ్చు. అయితే ఆశీర్వాదం లేదని మాత్రం మనము అనుకోకూడదు. ఆ అడ్డంకులను దాటుకొని వెళ్ళే కొలది ఆశీర్వాదపు గనులను మనము పొందుకుంటాం, ఆ నిధులను మనము సొంతం చేసుకుంటాం. దేవుడు అనుగ్రహించేటువంటి ఆశీర్వాదాలను, అవి ఆత్మ సంబంధమైనవి కావచ్చు, భౌతిక సంబంధమైనవి కావచ్చు, శరీర సంబంధమైనవి కావచ్చు, ఆత్మ సంబంధమైనవి కావచ్చు. ఆ రెండింటినీ కూడా విరివిగా మనము దేవుని యొద్ద నుండి పొందుకోవాలి అంటే నేను దేవుని చిత్తానుసారమైన మార్గంలో నడిస్తేనే అవి సాధ్యపరచబడతాయి. ఈ లోకంలో కూడా ఆశీర్వాదాలు లేవా? ఉన్నాయి. అయితే ఆశీర్వాదాలన్నీ కూడా నిన్ను సంతృప్తి పరచవు, నీకు సమాధానం ఇవ్వవు, శాశ్వతంగా ఉండవు. అయితే దేవుని చిత్తానుసారమైన మార్గం నడుస్తున్నప్పుడు శ్రమలు, ఆటంకాలు, అడ్డుబండలు వచ్చినా అవి దేవుని సహాయంతో దాటగలుగుతాము. దేవుడు దాటిన ప్రతిసారి దేవుడు మనకు అనుగ్రహించేటువంటి ఆశీర్వాదాలను మనం సొంతం చేసుకుంటాం. దేవుని నామానికే మహిమ కలుగును గాక. కాబట్టి దేవుణ్ణి వెంబడించుటలో ఆశీర్వాదం ఉన్నది, దేవునితో పాటు నడుచుటలో ఆశీర్వాదం ఉన్నవి. దేవుని చిత్తంలో గొప్ప గొప్ప ధన నిధులు మన కొరకు దాచి పెట్టబడి ఉన్నాయి. వాటిని మనం సొంతం చేసుకోవాలి అంటే ఆయనను వెంబడించాల్సింది. అయితే దేవుణ్ణి వెంబడించాలి అంటే ఫస్ట్ మనకు విధేయత కావాలి, విశ్వాసము కావాలి, ఇష్టపూర్వకంగా ఆయనను వెంబడించాలి. కష్టమైన వాటిని దేవుని సహాయముతో దాటగలగడానికి ఆసక్తిని కనపరచాలి. అలాగే దేవునితో మనము దేవుని వెంబడించాలంటే, ఆయనతో నడవాలంటే దైవ స్వరాన్ని మనము గుర్తించాలి. అందుకని యోహాను సువార్త 10వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది, నా గొర్రెలు మాత్రమే నా స్వరం వింటాయి. నేను ఎవరినైతే పేరు పెట్టి పిలుచుకున్నానో ఆ నా పేరు పెట్టబడిన జనాంగము నేను ఎప్పుడు పిలిచినా, ఎలా పిలిచినా నా స్వరాన్ని వారు గుర్తిస్తారు. నా గొర్రెలు మాత్రమే నా స్వరాన్ని గుర్తిస్తాయి. అప్పుడు నేను వాటిని వెలుపలికి నడిపించి వారికి ముందుగా నేను నడుస్తాను. వారిని వెలుపలికి నడిపించినప్పుడల్లా నేను వారికి ముందుగా నడుస్తాను. వారిని బలమైన మేత ఉండే చోటకే నేను నడిపిస్తాను. అవి బయటికి వెళుతూ లోనికి వస్తూ ఉంటాయి. హల్లెలూయా. దేవునిని వెంబడించేటువంటి వారి జీవితాలంట బయటికి వెళ్ళిన దీవెనే, లోనికి వచ్చిన దీవెనే. అందుకని ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది, యేసయ్య మాటను శ్రద్ధగా విని దాని ప్రకారం జీవిస్తేనట, ఆయన ఆజ్ఞల మార్గాన నడిస్తేనట, మనము బయటికి వెళ్ళినా దీవించబడతాము, లోపలికి వచ్చినా దీవించబడతాం. అక్కడ యోహాను సువార్తలో 10వ అధ్యాయంలో రాయబడి ఉంటున్న మాటలు చాలా చక్కని మాటలు మనం చూస్తే,
నా గొర్రెలు నా స్వరము వినును, వాటిని నేను వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి నేను ముందుగా నడుస్తాను. అంతేకాదు వాటిని నేను బలమైన మేత కలిగిన స్థలాలకు నడిపిస్తాను. అవి లోనికి వస్తూ బయటికి వస్తూ ఉంటాయి. వాటికి నేను అగ్ని ప్రాకారంగా ఉంటాను అని ఆ 10వ అధ్యాయంలో ఆ చక్కని మాటలు రాయబడి ఉంటాయి. నా గొర్రెల కొరకు అవసరమైతే నా ప్రాణాన్నైనా ఇస్తాను అని యేసయ్య తన ప్రజల గురించి అక్కడ మాట్లాడుతున్నారు. ఆయన ఏర్పరచుకున్న ప్రజల గురించి దేవుడు మాట్లాడుతున్నారు. ఆయన వెంబడించేటువంటి గొర్రెలను గురించి దేవుడు మాట్లాడుతున్నారు. దేవుణ్ణి వెంబడించుట అనంటే దేవుని మాట ప్రకారము జీవించుటే. దేవుణ్ణి వెంబడించుట అనంటే దేవుని ఆజ్ఞల మార్గాన నడవటమే. దేవుని మార్గాన నడిచేటప్పుడు, దేవుని ఆజ్ఞల ప్రకారం జీవించేటప్పుడు, దేవుని మాట ప్రకారం జీవించేటప్పుడు, దేవుని చిత్త ప్రకారం జీవించేటప్పుడు ఆటంకాలు అవరోధాలు వచ్చిన అవి దాటుకొని వెళ్ళే కొలది అక్కడ దాచబడిన ధన నిధులను సొంతం చేసుకుంటూ మనం ముందుకు వెళతాం. ద్వితీయోపదేశకాండం 28:1-14 వరకు ఉండేటువంటి దీవెనలన్నీ కూడా దేవునిని వెంబడించేవారు పొందుకుంటారు. ఈ మాటలు వింటున్న మనందరము ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1-14 వరకు ఉన్నటువంటి ఆ దీవెనలన్నీ, వాగ్దానములన్నీ మనందరము సొంతం చేసుకుందుముగాక. వాటన్నిటిని దేవుడు మన జీవితాల్లో నెరవేర్చునుగాక యేసునామములో. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి వెంబడించటములో మనం చేయాల్సినటువంటి పనులు 2 ఉన్నాయి. దేవుణ్ణి మనం వెంబడించాలంటే మనము 2 విషయాలను చాలా జాగ్రత్తగా మనము అర్థం చేసుకొని వాటి ప్రకారం జీవించుచున్న వారంగా ఉండాలి. దేవుణ్ణి మనం వెంబడించాలనంటే 2 లక్షణాలు మనలో ఉండాలి. ఆ 2 విషయాలను మనము పాటించాల్సిన వారమై ఉంటాము నా ప్రియమైన దేవుని బిడ్డలారా. ఏమిటి ఆ 2 విషయాలు అని కనుక మనం ఆలోచన చేస్తే, మూలవాక్యంలో రాయబడి ఉంటుంది, ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని నా సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి అని. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి ఉపేక్షించుకొనుట. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటి అని అంటే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉపేక్షించుకొనుట అని అంటే మనలను మనము త్యాగం చేసుకొనుట, మనలను మనము విసర్జించుకొనుట. పౌలు అంటాడు కదా, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమేనని. అయితే నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తన్ను తాను ఉపేక్షించుకోవాలి అని దేవుడు చెప్తున్నారు. నన్ను ఎవరైతే వెంబడించాలనుకుంటున్నారో వారు మొదట వారిని వారు ఉపేక్షించుకునేటువంటి వారుగా ఉండాలి. ఉపేక్షించుకొనుట అనంటే ప్రక్కన పెట్టేయటమే. ఇక మనము దేవుని వెంబడించాలి అని అంటే నా అనే స్వభావాన్ని ప్రక్కన పెట్టేయాలి. మన స్వచిత్తం అనే దానిని ప్రక్కన పెట్టేయాలి. దేవుని చిత్తానికి అడ్డుగా ఉన్న ప్రతిదాన్ని మనము విడిచిపెట్టాలి, విసర్జించాలి, త్యాగం చేయాలి. అప్పుడు మాత్రమే దేవుణ్ణి మనము వెంబడించగలుగుతాం. మన ఇష్టాలు లేదా మన కోరికలు, మన వాంఛలు, మన ఇష్టానుసారమైన జీవితము జీవిస్తూ దేవుణ్ణి వెంబడించాలి అంటే మాత్రం అది అసాధ్యం. దేవునిని వెంబడించాలి అని అంటే ఫస్ట్ మనలను మనము ఉపేక్షించుకోవాలి, మనలను మనము విసర్జించుకోవాలి, మనలను మనము త్యాగం చేసుకోవాలి. మనలో దేవుని చిత్తానికి వ్యతిరేకమైన ప్రతి దానిని కూడా మనము విడిచిపెట్టాలి. నా అనేటువంటి ఫీలింగ్ మనం తీసివేసుకోవాలి.
దేవుని చిత్తానుసారమైన మార్గము పవిత్రమైనది కాబట్టి మనలో ఆ పవిత్రతకు ఆటంకపరచబడేటువంటి పాప సంబంధమైన క్రియలన్నిటినీ విడిచిపెట్టాలి, విసర్జించాలి. పాపాన్ని విసర్జించాలి, మన స్వచిత్తాన్ని త్యాగం చేయాలి. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే మన స్వచిత్తముతో పాటు దేవుని చిత్తాన్ని నెరవేర్చలేము. అందుకని దేవుడు ఫస్ట్ చెప్తున్నారు, నన్ను వెంబడించాలంటే మొట్టమొదట మిమ్మల్ని మీరు ఉపేక్షించుకోవాల్సింది. అలా మిమ్మల్ని మీరు త్యాగం చేసుకొనగలిగినట్లయితేనే నన్ను వెంబడించగలుగుతారు. ఒకవేళ దేవుణ్ణి నువ్వు వెంబడించాలంటే దేవుడు నీతో చెప్తారు, నీలో ఇవి ఉన్నాయి, వీటిని విడిచిపెట్టు, వీటిని విసర్జించు, వీటిని నా కొరకు త్యాగం చేయి అని దేవుడు మనతో మాట్లాడతారు. ఖచ్చితంగా వాటిలో మన సొంత చిత్తం అయి ఉండొచ్చు, దేవుని చిత్తానికి వ్యతిరేకమైనటువంటి దేవుని చిత్తానికి అడ్డంకంగా ఉన్నటువంటి మన పాప దోషాలు అయి ఉండొచ్చు. అంటే మనలో గర్వం ఉందా, అసూయ ఉందో, కోపం ఉందో, ద్వేషము, మత్సరం ఉన్నాయో, శరీరానుసారమైన క్రియలు మనలో ఉంటే మనము దేవుని చిత్తాన్ని సారంగా జీవించలేము, దేవుణ్ణి వెంబడించడం కుదరదు. ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు కాబట్టి ఆయనను వెంబడించాలి అని అంటే మనము కూడా పవిత్రత వైపు అడుగులు వేయాలి ఆసక్తిగా. నువ్వు దేవుణ్ణి వెంబడించాలి అని అంటే నీవు పరిశుద్ధంగా పవిత్రంగా ఉండటానికి మొట్టమొదట ఇష్టతను వ్యక్తపరిచేవాడుగా ఉండాలి. నీ సొంత చిత్తాన్ని మాత్రమే కాక నీలో ఉన్నటువంటి శరీరానుసారమైన మనసుకు సంబంధించి శరీరానుసారమైన క్రియలన్నిటినీ విసర్జించాలి, విడిచిపెట్టాలి, త్యాగం చేయాలి. దేని కొరకు అంటే దేవుణ్ణి వెంబడించాలి. కాబట్టి దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి పాపము అనేది ఎక్కువగా అడ్డుబండగా ఉంటుంది, మన స్వచిత్తము అడ్డుబండగా ఉంటుంది. కాబట్టి వాటన్నిటిని విసర్జించగలిగితేనే దేవుని మార్గంలో చక్కగా మనం నడగలుగుతాము. ఒకవేళ ఆటుపోట్లు ఎదురైనా దేవుడే తన చేతితో మన కుడి చేయి పట్టి నడిపిస్తారు. ఒకవేళ ఈ గర్వము, అసూయ, కోపము, మత్సరము మన సొంత చిత్తానుసార మార్గంలో మనం నడుస్తున్నాం అనుకో, ఇవన్నీ మనం కలిగి ఉండి నడుస్తున్నాం అనుకో, ఇవే మనకు దేవుని చిత్తం నెరవేర్చబడకుండా అడ్డుగా ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే బైబిల్లో స్పష్టంగా రాయబడినది, మానవుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. మనలో పాపం ఉంటే మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చలేం, దేవుని నీతిని నెరవేర్చలేం, దేవుని ఆలోచన ప్రకారము జీవించలేం. అందుకనే దేవుడు చెప్తారు, ఆయనతో మనం నడుస్తూ ఉన్నప్పుడు, ఆయనను మనం వెంబడిస్తున్నప్పుడు దేవుడు మనకు కొన్ని చెప్తారు, సరిచేస్తారు. అయితే నీవు నేను చేయాల్సిన పని ఓకే అనటమే. ఓకే అని దేన్ని విసర్జించమంటారు, దేనిని ఉపేక్షించుకోమంటారు, దేనిని విడిచిపెట్టమంటారో వాటిని మనము ఎలా విడిచిపెట్టాలి, ఎలా ఉపేక్షించుకోవాలి. ఈరోజు నీలో నా చిత్తానికి వ్యతిరేకమైనది ఈ అడ్డంకుంది, తొలగించుకొని చెప్పాననుకో, వారం తర్వాత విసర్జిస్తాను, వారం తర్వాత చూస్తానులే అని ఆలోచిస్తూ కూర్చోవడమా? కాదు. దేవుడు ఎప్పుడైతే నీలో ఉన్నదాన్ని సరిచేసుకోమంటాడో, ఉపేక్షించుకోమంటాడో, విడిచిపెట్టమంటాడో వెంటనే ఆ పని జరిగిపోవాలి. వెంటనే విడిచిపెట్టాలి, వెంటనే నేను ఉపేక్షించుకోవాలి, వెంటనే దేవుని చిత్తానుసార మార్గంలోనికి నువ్వు రావాలి, నడవాలి. అప్పుడు మాత్రమే దేవునితో చక్కగా నువ్వు ఆయన అడుగులో అడిగి వేసుకుంటూ నడవగలవు. నీకు ఎదురేమీ ఉండదు నా ప్రియమైన దేవుని బిడలారా. అయితే బైబిల్లో మనము కొంతమంది వ్యక్తులను గమనించినట్లయితే యేసయ్యను వెంబడించినటువంటి వారు 3 రకాలైనటువంటి వ్యక్తిత్వ స్వభావాలను కలిగి ఉన్నారు. కొందరేమో రొట్టెల కొరకు యేసయ్యను వెంబడించారు, కొందరేమో సూచక క్రియలు,
స్వస్థతలు మహత్కార్యాల కొరకు వెంబడించారు. మరికొందరు తమను తాము ఉపేక్షించుకొని దేవుని చిత్తం నెరవేర్చడానికి యేసేను వెంబడించారు. అయితే ఈ మాటలు వింటున్న నీవు దేవుణ్ణి ఎందుకు వెంబడిస్తున్నావు? దేవుణ్ణి వెంబడించుటలో నీవు కలిగి ఉన్న ఉద్దేశం ఏమిటి? శరీర సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకోవడానికి నీవు దేవుణ్ణి వెంబడిస్తున్నావా? దేవుణ్ణి వెంబడించకపోతే, ప్రార్థన చేయకపోతే, వాక్యం చదవకపోతే, సువార్త ప్రకటించకపోతే, దేవుని పరిచర్య చేయకపోతే, దేవుని చిత్తం నెరవేర్చబడకపోతే నాకు ఆశీర్వాదం రాదు అని నీవు వెంబడిస్తున్నావా? శరీర సంబంధమైన ఆశీర్వాదాలను పొందుకోవటం కొరకు నువ్వు నిజ దేవుణ్ణి వెంబడిస్తున్నావా? లేదా కాదు నా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఆత్మ సంబంధమైన మేళ్ల కొరకే నేను వెంబడిస్తూ ఉన్నాను, దేవుని సంతోష పెట్టడం కొరకు నేను ఆయన్ని వెంబడిస్తున్నానని చెప్పగలుగుతున్నావా? బైబిల్లో కొంతమందిని దేవుడే నన్ను వెంబడించు అని పిలిచారు. కొందరు ఆయన మాటకు లోబడి వెంటనే ఆయనను వెంబడించారు. మరి కొందరున్నారు ఆయన చెప్పిన దానికి లోబడకుండా విసుక్కొని నేను వెంబడించను అని చెప్పేసి వెళ్ళిపోయిన వారు ఉన్నారు. మరి కొంతమంది ఏమో యేసయ్యను నేను నిన్ను వెంబడిస్తానయ్యా అంటూ వస్తే యేసయ్య అన్నారు, మీరు నన్ను వెంబడించొద్దు, మీరు వెళ్ళి నా సాక్షిగా బ్రతకండి చాలు అని చెప్పారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ మాటలు వింటున్న మీతో దేవుడు అంటున్నారు, నన్ను వెంబడించరా? నా చిత్తము నెరవేర్చడానికి నన్ను వెంబడించరా? నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను, నేను మిమ్మల్ని వాడుకోవాలనుకుంటున్నాను, నేను మిమ్మల్ని ఆశీర్వదించాలనుకుంటున్నాను, నేను మిమ్మల్ని అనేకులకు ఆశీర్వాదకరంగా మలచాలి అనుకుంటున్నాను, నన్ను వెంబడించండి అంటూ నా దేవుడు వింటున్న మనందరితో మాట్లాడుతున్నారు. ఇది దైవ స్వరం, ఇది పరిశుద్ధాత్మ స్వరమని నీవు గుర్తించగలిగితే నా ప్రియ స్నేహితురాలా, ఈ మాటలకు నీ విధేయత చూపితే, నీకు దేవుని చిత్తం తెలిస్తే, నిన్ను నువ్వు ఉపేక్షించుకొని దేవుడు నిన్ను ఏ వేటిని విడిచిపెట్టమన్నారు వాటి విడిచిపెట్టి ఆయన వెంబడించు, దేవుడు నిన్ను బహుగా హెచ్చిస్తాడు. బైబిల్లో మనం చూసినట్లయితే నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పేతురు, ఆంద్రేయ, యాకోబు, యోహాను అనబడేటువంటి వారు చేపలు పట్టుకుంటూ ఉన్నప్పుడు, గలిలయ సముద్రములో చేపలు పట్టుకుంటూ ఉన్నప్పుడు వారు పామరులు, చదువు సంధ్య లేని వారు, లోక జ్ఞానమే తెలియనటువంటి వారు, పొట్ట కూటి కొరకు ఆ పని చేసుకుంటూ ఉన్నారు, జాలరులు వాళ్ళు. అయితే దేవుడు ఆ గలిలయ సముద్ర మార్గాన నడుస్తూ పేతురు, ఆంద్రేయ, యాకోబు, యోహానులతో వేరువేరుగా జరిగిన సందర్భాలు కావచ్చు, నేను ఒకేసారిగా చెప్తున్నాను. ఆ రెండు జంటలను దేవుడు నన్ను వెంబడించండి అంటూ పిలిచారు. పేతురు, ఆంద్రేయ, యాకోబు, యోహానులను దేవుడే వారి యొద్దకి వెళ్ళి నన్ను వెంబడించండి అని ఒకే ఒక మాట వాళ్ళని అడిగినప్పుడు, వాళ్ళని పిలిచినప్పుడు వాళ్ళు ఎంత చక్కని విధేయతను కనపరిచారో మన బైబిల్లో చూస్తే, వారే మనకు మాదిరి, వారిలాగా మనం లోబడాలి అని ఈ రోజున మనం ఖచ్చితంగా నేర్చుకోగలుగుతాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 4వ అధ్యాయము 18 నుంచి మనం చదువుకుంటే, యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురనబడిన సీమోను, అతని సహోదరుడైన ఆంద్రేయ అను ఇద్దరు సహోదరుడు సముద్రంలో వల వేయుట చూచెను. వారు జాలరులు. ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించి
ఆయనను వెంబడించిరి. హల్లెలూయా. ఇది పేతురు ఆంద్రేయులతో మాట్లాడినప్పుడు వాళ్ళు దేవుణ్ణి వెంటనే వారికున్నవి విడిచిపెట్టి వెంబడించిన సందర్భం. అలాగే యాకోబు యోహానుల గురించి కూడా మనం చూస్తే ఆయన అక్కడి నుండి వెళ్ళి జబదయి కుమారుడైన యాకోబు అతని సహోదరుడైన యోహాను అను మరి ఇద్దరి సహోదరులు తమ తండ్రి అయిన జబదయి యొద్ద దోణిలో తమ వలలు బాగు చేసుకొనిచుండగా చూచి వారిని పిలిచెను. వెంటనే వారు తమ దోణెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనని వెంబడించారు. దేవుని నామానికే మహిమ కలుగునుగాక. ఇక్కడ ఈ నలుగురిని దేవుడు పిలిచారు. అంతకుముందు యేసయ్యను వాళ్ళు ఎప్పుడు చూడలే. యేసుక్రీస్తు దైవ కుమారుడు అని కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళు జాలరులు, పామరులు, లోక జ్ఞానమే తెలియని వాళ్ళు. వాళ్ళకి దైవ జ్ఞానం ఎక్కడిది? అయినను ఈ లోక పరంగా వాళ్ళు పామరులే, జాలరులే, బలహీనులే, అల్పులే. అయితే దేవుని స్వరాన్ని ఒక్కసారి విన్నా, తొలిసారి అయినా ఎంత చక్కగా గుర్తించగలిగారు నా ప్రియమైన దేవుని బిడ్డలారా. నన్ను వెంబడించండి, నేను మిమ్మలను మనుష్యులను పట్టు జాలరులుగా చేస్తాను అని చెప్పగానే ఆ మాట అర్థమైందో లేదో కానీ నేను అనుకుంటాను పామర్లు కాబట్టి ఆ మాట స్టార్టింగ్ లో వారికి అర్థమై ఉండదు, బిగినింగ్ లో వారికి అర్థమై ఉండదు. అయినను ఆ దైవ స్వరాన్ని గుర్తించి దైవ స్వరానికి ఆకర్షితులై వారు చేసిన పని ఏమిటో తెలుసా? వెంటనే వారు చేస్తున్న పనిని విడిచిపెట్టేశారట. యాకోబు యోహానులైతే వెంటనే తమ తండ్రిని వారు చేస్తున్న పనిని విడిచిపెట్టేశారట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ. అందుకనే దేవుడు వీళ్ళని శిష్యులుగా ఏర్పాటు చేసుకున్నారు. అందుకనే వీరిని భూమిని తలక్రిందులు చేయవారుగా దేవుడు మార్చివేశాడు. నా ప్రేమని దేవుని బిడ్డలారా, దైవ స్వరము అనేది కమ్మగా, మెల్లగా, చిన్నగా ఉంటుంది. అంటే ఏదో దీర్ఘంగా మనతో మాట్లాడరు దేవుడు అని పిలిచేటప్పుడు. నన్ను వెంబడించు, నా కొరకు ఈ పని చెయ్యి అంటూ చాలా కమ్మగా మాట్లాడతారు. ఆ కొద్దిసేపు ఒక్క క్షణం మాట్లాడిన దైవ స్వరాన్ని నువ్వు గుర్తిస్తే నీ స్థితి మారిపోతుంది, నీ దర్శనం మారిపోతుంది, నీ భవిష్యత్తు మారిపోతుంది. గొప్పగా నేను దేవుడు కనపరుస్తాడు. నా ప్రేమ దేవుని బిడ్డల, వాళ్ళు కేవలము చేపలు పట్టుకునేటువంటి వాళ్ళే, వాటితో జీవనాన్ని గడిపేటువంటి వారు. అది తప్ప వారికి ఏమీ తెలీదు. వారంతవరకు తొందరపాటుగా ఏవేవో పాపాలు వల్ల ఉండి ఉండవచ్చు. అయితే దేవుడు ఎప్పుడైతే నన్ను వెంబడించండి అని పిలిచాడో వాళ్ళ పని అంటే వారి యొక్క స్వచిత్తాన్ని, వారి కోరికలను, వారు చేస్తున్న పనిని, వారు కలిగి ఉన్నటువంటి తల్లిదండ్రులను, కుటుంబస్తులను వెంటనే విడిచిపెట్టేసేసి డైరెక్ట్ గా యేసయ్యని వెంబడించారు. యేసయ్యని వెంబడించి ఆయనతో పాటు నడవడానికి వెళ్ళిపోయారు. విధేయత చూపారు. పిలవగానే విధేయత, ఆ విశ్వాసం, ఆ ఇష్టం, లోబడేతనం దేవునికి నచ్చింది. వారు ఒకప్పుడు దేవుని సంకల్పంలో ఉన్నారు కాబట్టి దైవస్వరాన్ని గుర్తించేటట్టుగా దేవుడు సహాయం చేశాడు. ఈ రోజున ఎంతో కాలంగా భక్తి చేస్తున్నావు, ఎంతో కాలంగా ప్రార్థన చేస్తున్నావు, వాక్యాన్ని ప్రకటిస్తున్నావు, భక్తుడిని, భక్తి పరుడాన్ని అంటున్నావు. దేవుని యొక్క కమ్మని స్వరాన్ని మాత్రం గుర్తించుకోలేకపోతున్నావు. దీర్ఘ ప్రార్థనలు చేస్తావు, దీర్ఘ ప్రసంగాలు చేస్తావు. నీ స్వచిత్తాన్ని మాత్రం విడిచిపెట్టుకోవడానికి ఇష్టపడవు. నీ కుటుంబాన్ని దేవుని పరిచర్య కొరకు కొంత సమయం కేటాయించడానికి ఇష్టపడవు. వారు జ్ఞానం లేని వారే. తొలిసారే దేవుడు మాట్లాడాడు, యేసయ్య మాట్లాడాడు. వెంటనే వారు కలిగి ఉన్న సమస్తాన్ని విడిచేసి వారిని వారు ఉపేక్షించుకొని యేసయ్యను వెంబడించారు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అలాగే అబ్రహామును మనం జ్ఞాపకం చేసుకుంటే, అబ్రహాము కూడా అప్పటి వరకు
వెండి బంగారు విగ్రహాలను, ఇతర దేవతల విగ్రహాలను తయారు చేసే కుటుంబంలో జన్మించిన వ్యక్తి, ఆ విగ్రహాలను తయారు చేసి అమ్ముతుండేటువంటి వ్యక్తి అబ్రహాము. అప్పటి వరకు వారు చేసేటువంటి పని దేవునికి అసహ్యమైనది. అయితే వారు తెలియక చేస్తున్నారు, నిజ దేవుడు ఎవరో తెలియక. నిజ దేవుడు ఎవరో అబ్రహాముకు తెలియదు, వారి కుటుంబాలకు తెలియదు. అయితే తొలిసారిగా దేవుడు అబ్రహాముని పిలిచి నన్ను వెంబడించు అని మాట్లాడారు. ఆదికాండము 12:1 నుండి చదువుకుంటే మనకు ఆ మాటలు అర్థమవుతాయి. అబ్రహమా నన్ను వెంబడించు. ఒకే ఒక్క మాట, అది దైవ స్వరమని అప్పట్లో ఉన్న ఆ అన్యుడు గుర్తించాడు. అప్పటి వరకు దేవుని స్వరం ఏంటో తెలీదు, నిజ దేవుడు ఎవరో తెలీదు. అయినప్పటికీ ఒకే ఒక్కసారి తొలిసారిగా అబ్రహమా నన్ను వెంబడించు, నీ దేశాన్ని, నీ బంధువులను, నీ తల్లిదండ్రులను, నీకు కలిగి ఉన్న దానిని విడిచిపెట్టి నేను చెప్పు ప్రాంతానికి రా, నన్ను వెంబడించు అన్నాడంతే. నేను చూపించి దేశానికి రా అన్నారు. ఏ దేశమో చెప్పలే, ఏ ప్రాంతమో చెప్పలా, అడ్రస్ ఏదో తెలీదు. అయితే అబ్రహాము తొలిసారి దేవుడు మాట్లాడిన ఆ కమ్మని స్వరాన్ని దైవ స్వరంగా గుర్తించాడు. ఆ స్వరంలో దాగి ఉన్న ఆ ఆశీర్వాదాన్ని గుర్తించాడు. వెంటనే విధేయత చూపాడు, వెంటనే తల్లిదండ్రులు విడిచిపెట్టాడు, అతను ఉంటున్న దేశాన్ని విడిచిపెట్టాడు, బంధువులను విడిచిపెట్టాడు, వచ్చాడు. అయితే నా ప్రియమైన దేవుని బిడలారా, వెంటనే లోబడ్డాడు. కానీ దేవుడు వేటిని విడిచిపెట్టమన్నాడో, వేటిని ఉపేక్షించమన్నాడో వాటిలో ఒక కొద్ది పొరపాటు అబ్రహాము చేశాడు. అందుకని వెంటనే ఆశీర్వదించబడలేకపోయాడు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. అక్కడ జరిగినటువంటి పని ఏమిటంటే, నీ బంధువుల యొద్ద నుండి రా అని అన్నాడు. కేవలం అంటే శారాన్ని తీసుకొని బయలుదేరమంటే దేవుడు. అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ ఏమిటో తెలుసా నా ప్రియమైనటువంటి దేవుని బిడలారా? మనం అక్కడ చూసినట్లయితే అక్కడ అబ్రహామును, బంధువులను, దేశాన్ని అన్నిటినీ విడిచిపెట్టి రమ్మన్నాడు. వెంటనే అబ్రహాము దేవుని మాటకు లోబడి అన్నిటినీ విడిచిపెట్టారు. కానీ లోతును వెంట పెట్టుకొని వెళ్ళాడు. దేవుడు చెప్పిన మాట ఏంటి? బంధువులను, దేశాన్ని అన్నిటినీ విడిచి రమ్మంటే అబ్రహాము తన అన్న కొడుకును వెంట పెట్టుకొని వచ్చాడు, బంధువును వెంట తీసుకొని వెళ్ళాడు. అందుకనే అబ్రహాము ఆలస్యంగా ఆశీర్వదించబడ్డారు. ఆ అబ్రహామును లోతు విడిచి వెళ్ళేంత వరకు దేవుడు ఆ ప్రదేశాన్ని అబ్రహాముకు చూపించలేదు. హల్లెలూయా. అబ్రహాముతో ప్రారంభంలో మాట్లాడినప్పుడు దేవుడు నేను తీసుకువెళ్ళే దేశానికి నువ్వు రావాలి అన్నప్పుడు అబ్రహాము బయలుదేరాడు. కానీ వెంటనే దేవుడు అబ్రహామును ఆశీర్వదించేటువంటి స్థలం ఏదో చూపెట్టలేదు. ఎందుకంటే దేవుడు చెప్పిన మాటకు కొంత అవిధేయత అక్కడ కనపడుతుంది. లోతుని వెంట పెట్టుకుని వచ్చాడు. అబ్రహాము లోతును తన యొద్ద నుండి పంపించేంత వరకు దేవుడు అబ్రహాముకు చూపించాల్సిన స్థలము చూపించలేదు. అబ్రహామును ఆశీర్వదించే స్థలాన్ని దేవుడు అబ్రహాముతో అప్పటి వరకు చూపించలేదు. ఎప్పుడైతే అబ్రహాము లోతును నీ దారి నువ్వు చూసుకొని వెళ్ళు అని అన్నారో ఆ తర్వాతే దేవుడు అబ్రహామును తీసుకొని వెళ్ళి ఆశీర్వదించేటువంటి స్థలాన్ని చూపెట్టడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ నా ప్రియమైన దేవుని బిడలారా, అబ్రహాము కూడా అప్పటి వరకు అన్యుడయ్యుండి
తొలిసారి దైవ స్వరానికి వెంటనే లోబడి అన్నిటినీ విడిచి దేవుణ్ణి వెంబడించినటువంటి గొప్ప విశ్వాస వీరుడు. అందుకనేగా అబ్రహామును దేవుడు ఎంతగానో ఆశీర్వదించారు. జనములకు తండ్రిగా, విశ్వాసులకు తండ్రిగా, దేవునితో స్నేహితుడుగా, సమస్తాన్ని బయలుపరిచేటువంటి, దేవుని చేత బయలుపరచబడినటువంటి వ్యక్తిగా అబ్రహాము జీవితము ఆశీర్వదించబడింది. అక్కడ పేతురు, ఆంద్రేయ, యోహాను, యాకోబులు కూడా వెంటనే వారు కలిగి ఉన్న సమస్తాన్ని విడిచి వారిని వారు ఉపేక్షించుకొని దేవుణ్ణి వెంబడించినప్పుడు దేవుడు వాళ్ళని కేవలము చేపలు పట్టుకునే స్థాయిలోనే ఉంచకుండా అనేకులను దేవుని యొద్దకు త్రిప్పేటువంటి మనుషులు పట్టు జాలరులుగా, భూమిని తలక్రిందులు చేయు విశ్వాస వీరులుగా, గొప్ప క్రీస్తు సైనికులుగా దేవుడు వారిని అనేకుల కొరకు వారిని ఆశీర్వదించినట్లుగా మనం చూస్తాం. అబ్రహాము విధేయతను బట్టి కూడా, అబ్రహాము కూడా వెంటనే తనను తను ఉపేక్షించుకొని దేవుని వెంబడించటం వలన ఎన్నో ఆశీర్వాదాలను, దేవుడిచ్చినటువంటి వాగ్దానాలన్నిటినీ స్వతంత్రించుకున్నాడు. ఈ రోజున దేవుడు నీతో వాగ్దానాన్ని స్థిరపరచబడకపోవడానికి, నువ్వు దేవుని వాగ్దానాలను సొంతం చేసుకోకపోవడానికి, దేవుడు విసర్జించమన్నది, దేవుడు కొనమన్నటువంటివి నువ్వు ఉపేక్షించుకోవడానికి ఇష్టపడట్లా, నువ్వు విసర్జించడానికి ఇష్టపడట్లా, నువ్వు విడిచిపెట్టడం లేదు. వెంటనే దేవుడు చెప్పిన దానికి విధేయత చూపకపోవడం వలన నీవు ఈ రోజున దేవుడు నీతో చెప్పిన వాగ్దానాలను సొంతం చేసుకోలేని స్థితిలో ఉన్నావు. ఇకనైనా దేవుడు నిన్ను ఉపేక్షించుకోమంటే, నీ స్వచిత్తాన్ని విడిచిపెట్టమన్నప్పుడు, నీలో ఉన్న గర్వ అహంకారాలు, స్వార్థము, మత్సరము, కోపాన్ని విసర్జించమన్నప్పుడు, విడిచిపెట్టమన్నప్పుడు వెంటనే గనక ఆ దేవుని మాటకు విధేయత చూపి విడిచిపెట్టి నిన్ను నువ్వు ఉపేక్షించుకొనగలిగినట్లయితే దేవునితో నువ్వు చక్కగా నడవగలుగుతావు. దేవుడు నిన్ను చక్కగా గమ్యానికి నడిపించడానికి ఆయన ఇప్పటికీ సిద్ధంగానే ఉన్నాడు. ఆయనతో నడిచినప్పుడే, ఆయనను వెంబడించినప్పుడే ఆయన నీ కొరకు ఏర్పాటు చేసిన ఆశీర్వాదాలు, సిద్ధపరిచిన ఆశీర్వాదాలన్నీ నువ్వు సొంతం చేసుకునగలుగుతావు. నా ప్రియ సహోదరి, సహోదరుడు, ఆయనను వెంబడించిన వారికే, ఆయనతో నడిచిన వారికే, ఆయన చిత్తానుసారంగా జీవించుతున్న వారికే దేవుడు బహుగా ఆశీర్వదించి హెచ్చిస్తాడు. నా ప్రియమైన సహోదరి, సహోదరులారా, అయితే బైబిల్లో మనం చూసినట్లయితే ఈ అబ్రహామును, పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయుల్ని దేవుడు పిలిచినప్పుడు వెంటనే వారి కలిగిన సమస్తాన్ని విడిచి వారిని వారు ఉపేక్షించుకొని దేవుణ్ణి వెంబడించారు. బాగుంది, అందుకనే వారు ఆశీర్వదించబడ్డారు. అలాగే బైబిల్లో దేవుడు కొంతమందిని నన్ను వెంబడించు అని చెప్పారు. అయితే అది దేవుని స్వరం అని తెలిసినా, అది వాస్తవం అని తెలిసినా, మనకి అర్థమైనా కూడా కొంతమంది ఆయనను వెంబడించలేదు. ఒక యవ్వన ధనవంతుడు యేసుక్రీస్తు యొద్దకు పరిగెత్తుకొని వచ్చి, సద్బోధకుడా, నిత్య జీవము పొందుకోవటానికి నేనేం చెయ్యాలి అని అడిగారు. ఆయన గారే వచ్చారు యేసయ్య దగ్గరికి. మళ్ళీ సద్బోధకుడా అంటూ చక్కగా మంచిగా ఉచ్చరిస్తూ యేసయ్యని గౌరవిస్తూ మాట్లాడుతున్నారు. కొంతమంది హృదయంలో దేవుణ్ణి ప్రేమిస్తున్నారో లేదో కానీ ప్రార్థన చేసేటప్పుడు, వాక్యాన్ని ప్రకటించేటప్పుడు, ఇతరులతో చెప్పేటప్పుడు యేసయ్యని తెగ ప్రేమించేస్తున్నట్టుగా మాట్లాడతారు. కానీ ఆ మాట్లాడుతూ దేవుని విషయాలు ఇతరులతో పంచుకుంటున్న నీవు హృదయపూర్వకముగా దేవుణ్ణి ప్రేమించగలుగుతున్నావా? అయితే ఇక్కడ యవ్వన ధనవంతుడు, సద్బోధకుడా, నేను నిత్య జీవమును పొందుకోవడానికి, నిత్య జీవానికి, నిత్య రాజ్యానికి అర్హుడుగా ఉండటానికి నేనేం చేయాలని
తనంతట తానే యేసేని అడిగినప్పుడు యేసే చెప్పారు, నరహత్య చేయవద్దు, దొంగిలొద్దు, అబద్ధం ఆడవద్దు, నీ పొరుగువాని దేని ఆశించవద్దు అని దేవుడు కొన్ని ఆజ్ఞలు చెప్పినప్పుడు యవన ధనవంతుడు అంటారు, నేను ఇవన్నీ నా బాల్యం నుండే పాటిస్తున్నా, ధర్మశాస్త్రం అంతా పాటిస్తున్నాను అని అన్నారు. అయితే యేసయ్య అన్నారు, అన్ని పాటిస్తున్నావు బాగుంది, నీలో ఒక కొదువ కనిపిస్తుంది, నీలో ఒక లోపం ఉంది, దానిని నువ్వు విడిచిపెడితే నిత్య రాజ్యానికి నువ్వు అర్హుడుగా ఉంటావు. దానిని నువ్వు విడిచిపెట్టాలి. నేను చెప్పిన దానికి నువ్వు విధేయత చూపాలి అంటూ యేసయ్య అంటున్నారు, నీవు కలిగి ఉన్నటువంటి ఆస్తిలో ఆస్తి అంతా అమ్మి పేదలకిచ్చేసి నన్ను వచ్చి వెంబడించు అని యేసయ్యే అతన్ని వెంబడించమని కోరారు. నీ ఆస్తి అంతా అమ్మి పేదలకిచ్చి నన్ను వెంబడించు, నిన్ను నువ్వు ఉపేక్షించుకొని నీకు కలిగి ఉన్న ఆస్తిని విడిచిపెట్టి నన్ను వెంబడించు అని యేసయ్య ఆ వ్యక్తితో అన్నప్పుడు ఆ యవనస్తుడు అక్కడ ఏమంటున్నారో మనం చూద్దాం. మత్తయి సువార్త 19వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 16వ వచనం నుండి 22 వచనాల వరకు ఉంటుంది. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడవగుటకు కోరిన యెడల పోయి నీవు నీ ఆస్తిని అమ్మి బేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. అయితే ఆ యవ్వనుడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసన పడుచు వెళ్ళిపోయాను. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు? నన్ను వెంబడించు అని యవనస్తుడితో చెప్పినప్పుడు ఆ యవనస్తుడు అతని ప్రవర్తన ఎలా ఉంది యేసయ్యని బట్టి అంటే వ్యసన పడుతూ కోపపడుతూ వెళ్ళిపోయాడంట. కొంతమందికి నీలో ఇవి ఉన్నాయి విడిచిపెట్టు అనంటే ఎంత కోపం వస్తుందో. నీవి విడిచిపెట్టమని దేవుడు చెప్తున్నారు అని అన్నప్పుడు ఎంతగా వ్యసన పడతారో, ఎంత ఆయాస పడతారో. చెప్పిన వారి మీద ఆయాస పడతారు అంటే దేవుని మీద ఆయాస పడుతున్నట్లు, వ్యసన పడుతున్నట్లు నా ప్రియమైన దేవుని బిడ్డలారా. నిన్ను గద్దిస్తూ బుద్ధి చెప్పటానికి వచ్చిన వారిని నీవు కొంతమందిని నీలో ఈ లోపముంది అని ఎత్తు చూపితే, నీలో ఈ పాపముందని దేవుని ప్రేరేపణ చేత ఎత్తు చూపితే కోపగించుకుంటారు, విమర్శిస్తారు, సరి చేసుకోవడానికి ఇష్టపడరు. దేవుని సేవకుల ద్వారా నీలో ఈ లోపముంది, నీలో ఈ పాపముంది, సరి చేసుకో, సరిదిద్దుకో అని గనక ఎవరైనా చెప్తే, దైవ సేవకుల ద్వారా దేవుడు ప్రేరేపించబడి చెప్పినప్పుడు నువ్వు కోపం తెచ్చుకుంటున్నావన్నా, విమర్శిస్తున్నావు అన్నా, వ్యసన పడుతున్నావన్నా, వారి మీద నువ్వు ఆయాస పడుతున్నావు అన్నా, నువ్వు దుర్నీతి చేత నడిపించబడుతున్నావు, నువ్వు మోసపుచ్చే ఆత్మ చేత నడిపించబడుతున్నావు. నువ్వు దేవుణ్ణి వెంబడించడానికి ఇష్టపడటం లేదు అని అర్థం చేసుకోవాలి. దేవుడు విసర్జించమన్నవి, విడిచిపెట్టమన్నవి, ఉపేక్షించుకొనమన్నవి ఆ పని చేయకపోతే దేవునితో నడుస్తున్నట్లు కాదు, దేవునిని వెంబడిస్తున్నట్లు కాదు. ప్రియమైన దేవుని బిడలారా, ఆ లోపాన్ని, ఆ పాపాన్ని సరి చేసుకుంటే దేవుని చిత్తానుసారమైన మార్గంలో దేవుడు మనల్ని నడిపించడానికి ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. సరి చేసుకోకపోతే అదే మనకు అడ్డుబండగా అవుతుంది, అదే దేవుని దృష్టిలో అవిధేయతగా అవుతుంది. ఆ అవిధేయతే మనకు నష్టం తీసుకొచ్చేలా చేస్తుంది. ఇక్కడ యవ్వన ధనవంతుడు ఆస్తి గలవాడు అయితే అది విడిచి బేదలకు అమ్మేసి నిన్ను ఉపేక్షించుకొని నన్ను వెంబడించని యేసయ్య పిలిచాడు. స్వయంగా దేవుడే పిలిస్తే దేవుని కంటే ఆస్తే ఎక్కువని వెళ్ళిపోయాడు. అందుకనే ధనమైనా ఉండాలి, దేవుడైనా ఉండాలట మనలో. ఆ రెండు మనలో ఉండటానికి, ఆ రెండింటిని మనం స్వీకరించడానికి కుదరదు. నీకు సిరి కావాలా, దేవుడు కావాలా చూసుకో.
ఇక్కడ యవ్వన ధనవంతుడు నాకు ధనమే కావాలి, నాకు దైవం వద్దు అని తృణీకరించి, దేవుడు పిలుస్తున్న ధిక్కరించి వ్యసనపడి కోపగించుకొని వెళ్ళిపోయాడు. అయితే నరకాగ్నికి చేర్చబడినట్లే కదా నా ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆ విధంగా మీలో కొందరిని దేవుడు నన్ను వెంబడించు, నీవు వీటిని విసర్జించు, ఈ లోపాలను సరిచేసుకో, ఇవి సరిచేసుకుంటే నువ్వు నాతో నడుస్తావు, నేను నిన్ను నడిపిస్తాను అంటున్నప్పుడు నువ్వు కోపగించుకుంటున్నావా? చెప్పిన వాళ్ళని అసహించుకుంటున్నావా? చెప్పిన వాళ్ళని విమర్శిస్తూ వారి మీద ఆయాసపడుతున్నావా? అంటే నువ్వు వారిని కాదు విసుక్కుంటుంది, నువ్వు వారి మీద కాదు ఆయాసపడుతుంది, వారి ద్వారా మాట్లాడుతున్న దేవుని మీద నువ్వు ఆయాసపడుతూ వ్యసనపడుతున్నావు ఈ యవ్వన ధనవంతుడులాగా. అంటే నువ్వు దేవుని వెంబడించడానికి ఇష్టపడట్లేదు, నిన్ను నువ్వు ఉపేక్షించుకోవడానికి ఇష్టపడటం లేదు. ఆ విధంగానైతే నువ్వు దేవుణ్ణి వెంబడించినట్లు కాదు నా ప్రియమైన దేవుని బిడ్డలా. అలాగే రెండవది, దేవుణ్ణి వెంబడించాలి అని అంటే మన సిలువను మనమే ఎత్తుకోవాలట. హల్లెలూయా. రాయబడి ఉంది, నన్ను వెంబడింపగోరినెడలా నిన్ను నువ్వు ఉపేక్షించుకొని నీ సిలువను నీవే ఎత్తుకొని నన్ను వెంబడించాలి అని యేసయ్య అన్నాడు. ఫస్ట్ యేసయ్యను మనం వెంబడించాలి, దేవుణ్ణి వెంబడించాలి, దేవుని చిత్తానుసారమైన మార్గంలో మనం నడవాలి అంటే, దేవుని అనుసరించాలి అంటే, ఒకటి మనలను మనం ఉపేక్షించుకోవాలి, విడిచిపెట్టమన్నా విడిచిపెట్టేయాలి. రెండవది మన సిలువ మనమే మోయాలి. హల్లెలూయా. సిలువ అంటే శ్రమలకు సాదృశ్యం, భారభరితమైన జీవితానికి సాదృశ్యం. దేవుణ్ణి వెంబడించుటలో శ్రమలు ఎదురవుతాయి, అయితే ఆ శ్రమలన్నీ నీవే భరించాల్సి ఉంటుంది, ఆ భారం అంతా నీవే భరించాల్సి ఉంటుంది. అయితే ఆ శ్రమలలో కూడా దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను ఆదరిస్తూ బలపరుస్తూ ధైర్యపరుస్తూ నడిపిస్తారు నా ప్రియమైన దేవుని బిడ్డలారా. ఒక్కొక్క శ్రమ దాటిన తర్వాత, ఒక్కొక్క శ్రమను జయించిన తర్వాత ఒక్కొక్క బహుమతి దేవుడు నీకు ఇస్తాడు, ఒక్కొక్క దీవెని నువ్వు పొందుకుంటావు. నెక్స్ట్ లెవెల్కి దేవుడు నిన్ను నడిపిస్తారు. శ్రమలు రాగానే ఆగిపోతారు, కొంతమంది తొట్టిల్లిపోతారు, జారిపోతారు, దేవుని చిత్తాన్ని జరిగించడానికి ఇష్టపడరు. ఆగిపోయావు అంటే నీ ఆశీర్వాదం అక్కడ తాగుతుంది. ఆ శ్రమను నువ్వు దాటావు అని అంటే నువ్వు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి దేవుడు నీ కొరకు అక్కడ సిద్ధపరిచిన ధననిధిని నువ్వు అందిపుచ్చుకుంటావు, సొంతం చేసుకుంటావు. ఇది గుర్తుంచుకో. కాబట్టి మనల్ని మనమే, మన భారాలు మనమే మోయాలి, మన సిలువను మనమే ఎత్తుకోవాలి. అది యేసుక్రీస్తు సిలువ వంటి భారమైనది కాదు. యేసుక్రీస్తు సిలువను ఎవరము మోయలేము, కానీ ఆయన ఎవరిని వారు మోయలేని భారాన్ని దేవుడు మన మీద మోపరు. మనం తట్టుకోగలిగిన శ్రమలకే మనల్ని అనుమతిస్తారు. అంటే మనంతట మనమే సిలువను మోయుట అంటే దేవుని చిత్తానుసారమైన మార్గం నడుస్తున్నప్పుడు వచ్చిన అవమానాలు, నిందలు, హింసలు, పోరాటాలు, యుద్ధాలు అన్నిటినీ మనమే ఎదుర్కోవాలి. దేవుని సహాయముతో, పరిశుద్ధాత్మ సహాయముతో మనం వాటిని ఎదుర్కొంటూ జయించి ముందుకు నడిచే వారంగా ఉండాలి. అలా కాదు, నేను ఈ శ్రమలు వద్దు, అవమానాలు వద్దు, నిందలు వద్దు అంటూ గనక ఉంటే నువ్వు దేవుణ్ణి వెంబడించలేవు. నీ ప్రయాణం దేవునితో కొనసాగదు నా ప్రియమైన స్నేహితులారా. కాబట్టి దేవుణ్ణి మనం వెంబడించాలంటే మొట్టమొదట నిన్ను నువ్వు ఉపేక్షించుకోవాలి. నీలో ఉన్న వాటిని దేవుడు విసర్జించమంటే వెంటనే విసర్జించాలి. రెండవదిగా, దేవుని చిత్తానుసారమైన మార్గంలో శ్రమలు ఎదురవుతాయి, పోరాటాలు ఉంటాయి, వాటన్నిటిని నీవే ఎదుర్కోవాలి దేవుని సహాయంతో. దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తారు. శ్రమ వచ్చిందా, శోధనకు దేవుడు అనుమతించారా, తప్పించుకునే మార్గముని ప్రక్కనే దేవుడు ఉంచుతాడు నువ్వు అడిగినప్పుడు. శ్రమలను చూసి పారిపోయేవాడు క్రైస్తవుడు కాదు, దేవుని చిత్తాన్ని నెరవేర్చలేరు, దేవునికి శిష్యులు కానేరరు నా ప్రియమైన దేవుని బిడ్డలారా. నువ్వు దేవునికి శిష్యుడిగా ఉండాలన్నా, దేవుణ్ణి వెంబడించాలన్నా, దేవుని అనుసరించాలన్నా, దేవుని చిత్తంలో దాచబడిన ఆశీర్వాదాలన్నీ నువ్వు పొందుకోవాలన్నా నువ్వు దేవుణ్ణి వెంబడించాలి. ఆ వెంబడించాలి అంటే నిన్ను నువ్వు ఉపేక్షించుకోవాలి.
నీలో ఉన్న వాటిని విడిచిపెట్టాలి, విసర్జించాలి. తర్వాత ఆ మార్గంలో నడుస్తున్నప్పుడు ఎదురయ్యే ప్రతి శ్రమను నువ్వు ఎదుర్కొని జయించేటువంటి వ్యక్తిగా ఉన్నప్పుడే నువ్వు దేవుణ్ణి వెంబడిస్తున్నట్లు ఆయన నీ కొరకు సిద్ధపరిచిన సమస్తాన్ని నీకు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే యోహాను సువార్త 10వ అధ్యాయంలో రాయబడినది, వారిని వెలుపలికి నడిపించినప్పుడల్లా వారికి ముందుగా నేనే నడుస్తానన్నాడు. నీకు శ్రమలు వస్తున్నాయా? దేవుని మార్గం నడుస్తున్నప్పుడు, దేవుణ్ణి వెంబడిస్తున్నప్పుడు ఆ శ్రమల కంటే ముందుగా ఆయనే ఉన్నారు. నీకంటే ముందుగా ఆయన ఉన్నారు. ఆయనను దాటుకుని రావాలి నీ యొద్దకు శ్రమ. ఆయన ఎందుకు నీకు శ్రమని అనుమతిస్తున్నారంటే నిన్ను పరిపూర్ణురాలుగా, పరిపూర్ణుడిగా చేయటానికి, నిన్ను శుద్ధ సువర్ణంగా మార్చడానికి, నిన్ను మహిమకరంగా ఈ లోకంలో వాడుకొనడానికే నీకు ఆ శ్రమలు అనుమతించబడుతున్నాయి. దేవుని చిత్తానుసారమైన మార్గంలో దేవుని వెంబడించేటప్పుడు ఆటంకాలు, అవరోధాలు వస్తాయి. ఆ వచ్చేది నిన్ను పరిపూర్ణతలోనికి నడిపించడానికి. అక్కడ యవ్వన ధనవంతుడను ఎందుకు ఆస్తంతా విడిచిపెట్టమన్నాడు తెలుసా? పరిపూర్ణుడవడానికి. పరిపూర్ణులము కావాలి అని అంటే దేవుని వెంబడించినప్పుడే, దేవుని మాటకి విధేయులమైనప్పుడే, శ్రమలను జయించినప్పుడే మనము సంపూర్ణులముగా అవుతాము. నా ప్రియమైన దేవుడు, సంపూర్ణులు, పరిపూర్ణులు అయిన వారే రేపు పరలోక రాజ్యంలో ఉంటారు. రేపు యేసుక్రీస్తు రెండవ రాకడలో ఎత్తబడతారు. క్రీస్తు వలె పరిపూర్ణులుగా ఈ లోకంలో కాబడాలి అంటే దేవుని చిత్తానుసారమైన మార్గంలో నడుస్తున్నప్పుడు వచ్చిన శ్రమలను మనం ఎదుర్కొని జయించేవారు ఉండాలి. పరిపూర్ణులే క్రీస్తు రెండవ రాకడలో ఎత్తబడతారు. పరిపూర్ణులే రేపు విందులో ఉంటారు. పరిపూర్ణులే రేపు యేసుక్రీస్తు సదాకాలం నివసిస్తారు. అందుకని దేవుణ్ణి వెంబడించేటువంటి ప్రతి ఒక్కరిని దేవుడు పరిపూర్ణులుగా చేస్తాడు. నీలో నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పరిపూర్ణులను చేయటానికి మనలోనికి వచ్చి ఉన్నారు. అక్కడ శిష్యులందరూ దేవుణ్ణి వెంబడించారు, పరిపూర్ణులయ్యారు. అబ్రహాము దేవుణ్ణి వెంబడించి పరిపూర్ణుడయ్యాడు. దేవుడు ఇవ్వాల్సిన ఆశీర్వాదాలన్నీ వారికి ఇచ్చి ఉన్నారు. కానీ శిష్యులలో అందరూ దేవుణ్ణి వెంబడించారు. వారిని వారు ఉపేక్షించుకొని భారమంతా మోయటానికి ఇష్టపడి దేవుని వెంబడించారు. కానీ దైవస్వరాన్ని గుర్తించగలిగారు. కానీ ఆ 12 మందిలో ఉన్న యూదా ఇస్కరియోతు మాత్రం దైవస్వరాన్ని గుర్తించినట్టుగా గుర్తించి తనను తాను ఉపేక్షించుకోవాలా, సిలువ మోయటానికి ఇష్టపడాలా, స్వచిత్తాన్ని విడిచిపెట్టాలా, నామకార్థంగా దేవుని వెంబడించాడు. నష్టపోయాడు. ఏమాత్రం దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకోలేదు. దేవుణ్ణి వెంబడించలేకపోయాడంటే మధ్యలోనే ఆగిపోయాడు. నా ప్రియమైన దేవుని బిడలారా, మీరు దేవుని వెంబడించే విషయంలో విసుగు చెందవద్దు, అలసిపోవద్దు. మీ కొరకు దేవుడు దాచి ఉంచిన ధననిధులను మీరు సొంతం చేసుకోవాలి అంటే ప్రతిదానిని మనం దాటుకొని వెళ్ళాలి. కాబట్టి దేవుణ్ణి వెంబడించాలి అంటే ఒకటి, మనల్ని మనం ఉపేక్షించుకోవాలి. దేవుడు ఏది విసర్జించమన్నా, విడిచిపెట్టమన్నా విడిచిపెట్టాలి. మన స్వచిత్తాన్ని వదలాలి. నా అనేటువంటి భావన మనలో నుంచి తొలగించుకోవాలి. బ్రతుకట క్రీస్తే చావైతే మేలే అనేటువంటి తాత్పర్యముతో గురి కలిగిన వారముగా దేవుణ్ణి వెంబడించాలి. రెండవది, మన సిలువను మనమే మోయాలి. దేవుడు అనుమతించిన శ్రమలన్నింటినీ మనమే భరించాలి. మన భారాలు మనం భరించాలి. అయితే తప్పించుకునే మార్గాన్ని దేవుడు చూపుతారు. మనకివ్వవలసిన భారాన్నే ఇస్తారు. మనం ఎదుర్కోవాల్సిన వాటిని మాత్రమే ఇస్తాడు. అంత శక్తి నీలో నాలో ఉంచే వాటిని అనుమతిస్తారన్న వాస్తవాన్ని మాత్రం మర్చిపోవద్దు. అయితే యేసయ్యను వెంబడించడం వల్ల కలిగే ప్రయోజనం ఏమైనా ఉంటుందా? ఊరికే వెంబడించి శ్రమలను ఎదుర్కోవటమేనా? మనల్ని మనం ఉపేక్షించుకొని దేవుని వెంబడించటమేనా? దేవుని వెంబడించడం ద్వారా, యేసయ్యను వెంబడించడం ద్వారా కలిగే ఫలితం ఏమిటి, ప్రయోజనం ఏమిటి అని కనుక ఆలోచన చేస్తే, పేతురు భక్తుడు కూడా ఒకసారి యేసయ్యని ఇదే విషయం అడిగారు. బోధకుడా, యేసయ్య దైవ కుమారుడా, నా దేవా, మేము సమస్తాన్ని నీ కొరకు విడిచిపెట్టి మమ్మల్ని మేము ఉపేక్షించుకొని నీ కొరకు నిన్ను వెంబడిస్తున్నాం కదా, మాకేంటి ఫలితము అని పేతురు అడిగాడు. చూద్దామా? మత్తయి సువార్త 19వ అధ్యాయము 27, 28, 29 వచనాలు.
పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునని ఆయనను అడుగగా, యేసు వారితో ఇట్లనెను, ప్రపంచ పునరుజ్జననమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనము మీద ఆసీనుడై ఉండునప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను, అక్క చెల్లెండ్రనైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూములనైనను, ఎండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందును. ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకొనును. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్న చక్కని మాటలు. పేతురు అడుగుతున్నాడు ఇక్కడ, సమస్తాన్ని విడిచిపెట్టామయ్యా, మమ్మల్ని మేము ఉపేక్షించుకున్నాం, నిన్ను వెంబడిస్తున్నాము, మాకేం ఫలితం ఉంటుంది అని అడిగాడు. అడిగితే దేవుడు అంటున్నాడు, మీరు నన్ను వెంబడించుట వలన, మీరు సమస్తాన్ని విడిచిపెట్టుట ద్వారా, మిమ్మల్ని మీరు ఉపేక్షించుకుంట ద్వారా నష్టమేమి కలగదయ్యా, మీకు నిత్య జీవము పొందుకుంటారు, నాతో పాటు సింహాసనాల మీద కూర్చుంటారు, ఇజ్రాయెల్ 12 గోత్రాల వారికి తీర్పు తీర్చుతాడు. అంతేకాదు, ఈ లోకంలో నా నిమిత్తము కుటుంబాన్నైనా, ఆస్తిపాస్తులనైనా, నీ స్వచిత్తాన్నైనా విడిచి పెట్టుకున్నప్పుడు, వాటిని విడిచిపెట్టి నన్ను వెంబడిస్తుంటే వాటి విషయంలో 100 రెట్లు ఫలితాన్ని మీరు పొందుకుంటారు. ఆమేన్. దేవుని పరిచర్య చేస్తూ దేవుడు నువ్వు కొన్ని త్యాగం చేయమన్నప్పుడు త్యాగం చేయటానికి ఇష్టపడుతూ ఉన్నావా? కొన్నిటిని ఉపేక్షించమన్నప్పుడు, కొన్నిటిని విడిచిపెట్టమన్నప్పుడు, కొన్నిటిని విసర్జించమన్నప్పుడు, విడిచిపెట్టమన్నప్పుడు నువ్వు విడిచిపెట్టే దేవుని వెంబడించగలుగుతున్నావా? కుటుంబాన్ని విడిచిపెట్టమని అంటున్నారంటే పర్మనెంట్ గా నేను కుటుంబాన్ని విడిచిపెట్టమని కాదు, పిల్లల్ని విడిచిపెట్టమని, భార్య భర్తను విడిచిపెట్టమని, తల్లిదండ్రులు విడిచిపెట్టమన్నట్టు కాదు. దేవుని పరిచర్యకు ఆటంకంగా ఉంటే, దేవుని సువార్త ప్రకటించేటప్పుడు, దేవుని పరిచర్యకు వెళ్ళేటప్పుడు కొంత సమయాన్ని దేవునికి మాత్రమే నువ్వు కేటాయించు. ఒకవేళ కొంతకాలము దేవుడు నిన్ను ఏదైనా త్యాగం చేయమంటే ఆ దేవుని మాటకు విధేయత చూపు. అలాగే నా ప్రియమైనటువంటి దేవుని బిడలారా, ఇప్పుడు మనం దేవుని పరిచర్య చేయాలి, ఆ సమయాన్ని దేవునికి మాత్రమే కేటాయించాలి. ఆ సమయాన్ని కుటుంబం విషయంలో త్యాగం చేయాలి. మనం ఆనాడు విదేశీయులు యేసుక్రీస్తుని వెంబడించినప్పుడు కుటుంబాలను కూడా విడిచి ఇండియా వచ్చి సేవ చేసిన వారు ఎంతో మంది ఉన్నారు. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని నిమిత్తం, దేవుని చిత్తాన్ని నెరవేర్చే నిమిత్తం దేన్ని త్యాగం చేసినా దాని 100 రెట్లు నువ్వు పొందుకుంటావు. ఈ లోకంలోనూ పొందుకుంటావు, పరలోకమందు నిత్య జీవంతో పాటు దేవుడు నీకు ఇచ్చేటువంటి ఆ ఫలాన్ని కూడా నువ్వు పొందుకుంటావన్న వాస్తవాన్ని నువ్వు గమనించాలి. కాబట్టి ఇంకా దేవుని వెంబడించిన వారు హానోకు, నోవాహు, పౌలు వంటి వారు. పౌలు అయితే సమస్తాన్ని పెంటతో ఎంచుకొని, సమస్తాన్ని విడిచి దేవుని చిత్తానికి తను సమర్పించుకొని గురి యొద్దకు పరిగెత్తారు. దేవుణ్ణి వెంబడించి నష్టపోయిన వారు ఎవరు లేరు, ఉండరు నా ప్రియమైన దేవుని బిడలారా. అయితే ఈ రోజున ఈ మాటలు వింటున్న నీతో దేవుడు నన్ను వెంబడించవా అంటున్నారు. మరి దేవుణ్ణి వెంబడించడానికి ఇష్టపడుతున్నావా? దేవుణ్ణి వెంబడించేటప్పుడు దేవుడు దాచిపెట్టిన ఆశీర్వాదాలన్నీ నీకు ఇస్తారు. అయితే దేవుణ్ణి వెంబడించాలంటే 2 విషయాలను జాగ్రత్తగా గమనించాలి, వాటిని నువ్వు అనుసరించగలగాలి. ఒకటి, నిన్ను నువ్వు ఉపేక్షించుకొని దేవుడు విడిచిపెట్టమన్నా విడిచిపెట్టాలి. 2, ఆ దేవుని చిత్తానుసార మార్గం నడిచేటప్పుడు ఎదురైన శ్రమలను నీవే ఇష్టపూర్వకంగా వాటిని ఎదుర్కోవడానికి ఇష్టతను వ్యక్తపరచాలి. దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తారు, నీకు జయాన్ని అనుగ్రహిస్తారు. శ్రమలలో ఆయన నీతోనే ఉంటారు. కాబట్టి దేవుణ్ణి వెంబడించాలి అంటే తాను ఉపేక్షించుకొని తన సిలువను తానే ఎత్తుకొని దేవుని వెంబడించాలి అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఈ మాటలు మన హృదయాల్లో దేవుడు స్థిరపరిచి ఫలింపచేయుగాక. మహాపరిశుద్ధుడా, గరుడవైన యేసయ్య, పరిశుద్ధమైన బంగారు పాదాలు పొందనాలు అయ్యా. నువ్వు ఇచ్చిన వాక్యాన్ని బట్టి స్తుతిస్తున్నాం. నిజమే ప్రభు, నిన్ను వెంబడించాలి అంటే మమ్మల్ని మేము ఉపేక్షించుకొని
నీ విడిచిపెట్టమన్నవన్నీ విడిచిపెట్టి, దేవుని చిత్తానికి అడ్డుగా ఉన్నవన్నిటిని విడిచిపెట్టి నీ కొరకు త్యాగపూరితమైన జీవితాన్ని జీవించడానికి ప్రతి ఒక్కరిని సిద్ధపరచండి. అట్టి మనసును అనుగ్రహించండి. అట్టి పరిశుద్ధాత్మ నడిపింపు, పరిశుద్ధాత్మ స్వరాన్ని గుర్తించే భాగ్యం అనుగ్రహించమని ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించి ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి బహుగా ఫలింపచేయునుగాక. ఆమేన్.